అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామివారి మహత్వాన్ని గురించి తెలియచేసే ఈ అనుభవాల సంగ్రహం పేరు ఆర్తత్రాణ పరాయణుడు. 50 సంవత్సరాల క్రితం నన్నిలం తాలూకాలోని సెమ్మంగుడిలోని ఒక మీరాసీదారింట్లో పరమాచార్య స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశారు. కానీ చెప్పిన సమయానికంటే ముందే స్వామివారు పక్క ఊరి నుండి కాలినడకన వచ్చి అగ్నిహోత్రి శ్రీ నాగేశ్వర దీక్షితుల గారి ఇంటి అరుగుపై కూర్చున్నారు. అక్కడున్న వారితో, అగ్నిహోత్రి నాగేశ్వర దీక్షితుల ఇల్లు ఇదే కదా, తనెక్కడున్నాడు, పిలవండి, ఈరోజు అతని ఇంట్లోనే భిక్ష అని చెప్పారు. దీక్షితులు పొలంలో పనులను పర్యవేక్షిస్తున్నాడు. వారొచ్చి అతడితో ఇలా అన్నారు: పరమాచార్య స్వామివారు మీ ఇంటి అరుగుపై కూర్చొని ఈరోజు భిక్ష మీ ఇంట్లోనే, నిన్ను పిలుచుకొని రమ్మని మమ్మల్ని పంపారు అని. విషయం విన్న వెంటనే దీక్షితులు పరిగెత్తుకుని వెళ్లి స్వామివారికి సాష్టాంగం చేసి, అపచారం, మిమ్మల్ని అలక్ష్యం చేశాను అని ప్రాధేయపడ్డాడు. అగ్నిహోత్రం నిర్వహించే నీ ఇల్లు నన్ను ఇంత త్వరగా వచ్చేలాగా చేసింది అన్నారు స్వామివారు చిన్నగా నవ్వుతూ. ఆ ఇంట్లో భిక్ష అద్భుతంగా జరిగింది. అగ్నిహోత్రం గొప్పదనం అది. ఇప్పుడు మరొక అనుభవం. 50 సంవత్సరాల క్రితం మహాస్వామి వారు శ్రీ ఎస్ఎస్ నటేశ అయ్యర్ ఇంటి ముందర ఉపన్యాసం చేసేవారు. ఒకనాడు స్వామివారు చెప్పిన విషయం ఇది. బీహార్ రాష్ట్రంలోని రాంచీలో, అనగా ఇప్పటి ఝార్ఖండ్ రాజధాని, స్వామివారు 2 నెలలు ఉన్నారు. ఈ 2 నెలల సమయంలో రాంచీ రామకోటి పీఠాధిపతిని ఒక్కసారి కూడా కలవలేకపోయారు. వారు యాత్ర నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. తరువాత ఆయన రాంచీలో ఉన్న కంచి కామకోటి పీఠాధిపతిని కలువలేదు. చివరికి ఒకరోజు కలిసిన తరువాత రాంచీ పీఠాధిపతి కంచి పీఠాధిపతిని అడిగిన విషయం, ఇన్ని రోజులైనా నేనెందుకు మిమ్మల్ని కలవలేకపోయాను అని. అందుకు స్వామివారు, ఓ రామ్ కా కామ్ నహీ ఔర్ కామ్ కా రామ్ నహీ అని ఒక శ్లోకాన్ని ఉటంకించారు. అప్పటి పరిస్థితికి సరిపోయేటట్లుగా తన మాతృభాష అయిన హిందీలో స్వామివారు మాట్లాడడంతో రాంచీ రామకోటి పీఠాధిపతి చాలా సంతోషించారు. ఆ శ్లోకం యొక్క భావం ఇది: అది రాముని పని కాదు, అలా అని రామకార్యమూ కాదు అని. మఠాధిపతులు ఒకరినొకరు కలవకపోవడానికి కారణాలు చిన్నవే, వాటిని దైవిక చర్యలలాగా అనుకోరాదు అని సూచనగా స్వామివారు ఈ విషయం తెలిపారు. ఇప్పుడు ఇంకొక అనుభవం. తిరువారూర్ కమలాలయ కొలను ఉత్తరగట్టున ఉన్న తోళదూర్ భూస్వామి ఇంట్లో పరమాచార్య స్వామివారి భిక్ష ఏర్పాటు చేశారు. పక్క ఊరి నుండి కాలినడకన వస్తున్న స్వామివారు దుర్గాలయం వీధిలో వెళ్తుండగా హఠాత్తుగా మాజీ జిల్లా వైద్యులు టీవీ కృష్ణమూర్తి అయ్యర్ గారి ఇంటిలోకి వెళ్లారు. వెంటనే ఆయన, అపచారం, మిమ్మల్ని ఆహ్వానించడానికి నేనుండగా మీ అంతట మీరు ఇలా వచ్చారు అన్నారు. అందుకు స్వామివారు, అవన్నీ ఇతరులకు, నువ్వు నేను పాఠశాల సహోద్యాయులము. మన మధ్యలో అటువంటి నియమ నిబంధనలు అవసరం లేదు అన్నారు. నువ్వు కూడా తోళదూరు వారి ఇంటికి రా అని ఆహ్వానించారు స్వామివారు. పేదవారికి ఉచితంగా వైద్యం చేయడం ప్రారంభించు, అదే నీవు చేసే గొప్ప పూజ అని కూడా అన్నారు. ఆ రోజు నుండి ఆ డాక్టర్ గారు ఉచితంగా పేదవారికి వైద్యం చేస్తూ, ఉచిత మందులు ఇస్తూ, తన వద్ద లేని మందులను కొనుక్కోవడానికి డబ్బులిస్తూ, వేరే ఊళ్ల నుంచి వచ్చే రోగులకు ఆహారానికి ప్రయాణానికి డబ్బులిస్తూ చివరి జీవితం గడిపారు. మహాస్వామి వారి స్నేహితుని కారుణ్యమే అలా ఉంటే, ఇక సాక్షాత్ ఈశ్వర స్వరూపులైన స్వామివారి కరుణ ఎటువంటిది? మహాస్వామి వారి దీర్ఘదృష్టి గురించి తెలియచేసే ఒక అనుభవం ఇది. కొన్ని సంవత్సరాల క్రితం మహాస్వామి వారు పుదుక్కొట్టైలో ఉన్నప్పుడు కున్నియూర్ భూస్వామి కెఎస్ సాంబశివ అయ్యర్ కొన్ని రోజులు అక్కడే ఉండి స్వామివారి దర్శనం చేసుకునేవాడు. ఒకరోజు సాంబశివ అయ్యర్ను పిలిచి, నీవు ఇంటికి వెళ్ళు, పంటలు కోతకు వచ్చే సమయం, నువ్వు వెళ్లి నీ కుటుంబ విషయాలు చూసుకో అని చెప్పారు. అందుకు సాంబశివ అయ్యర్,
ఈరోజు ఒక్కరోజు ఇక్కడే ఉండి పూజ చేసుకొని వెళ్ళిపోతాను అని సమాధానమిచ్చారు. కాని స్వామివారు కాస్త కఠినంగా, నువ్వు ఈరోజే మన్నార్ గుడికి వెళ్ళిపో, ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలులేదు, వెంటనే బయలుదేరు అని ఆజ్ఞాపించారు. దాంతో మన్నార్ గుడికి వెళ్లిపోయాడు సాంబశివ అయ్యర్. ఆ రోజు రాత్రే శివలోక ప్రాప్తి పొందాడు. మహాస్వామి వారి దీర్ఘదృష్టి అటువంటిది. ఈ అనుభవాలు ఆర్ సంతానరామన్ గారు చెప్పగా, మహాపెరియవళ్ దర్శన అనుభవంగళ్ అనే గ్రంథం నుంచి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.